కొల్లిపరు మండల గ్రామం కుంచవరంలో వేంచేస్తున్న శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి గుప్త నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. శక్తి దేవతల ఆరాధనకు ప్రసిద్ధి చెందిన విశిష్టమైన కాలం ఆషాఢ నవరాత్రులు. ఈ సందర్భంగానే పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి చేతుల మీదుగా కుంచవరంలోని శ్రీ వారాహి దేవాలయంలో ఈ వేడుకలు ప్రతిరోజు తెల్లవారుజామున ప్రత్యేక పూజలు, ఉదయం హోమాలు, సాయంత్రం కుంకుమ పూజలు జరుపుతున్నారు. మూడవ రోజున శుక్రవారం ఉదయం స్వప్న వారాహి హోమాలు ఘనంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో మహిళా భక్తులు అమ్మవారి ప్రత్యేక పూజలు, హోమాల్లో పాల్గొన్నారు. యోగ గురువు ముద్ద భక్తుడు రమణయ్య జన్మదినం సందర్భంగా ఆయన సతీమణి సామ్రాజ్యంతో కలిసి మేళ తాళాలతో అమ్మవారికి సారె సమర్పించారు. అమ్మవారి అన్నప్రసాద వితరణకు క్వింటాల్ బియ్యం, కూరగాయల్ని దేవస్థానానికి అందించారు. లలితాదేవికి సైన్యాధిపతిగా సప్త మాతృకలలో ఒకరైన శ్రీ వారాహి అమ్మవారు అత్యంత శక్తివంతమైన రూపమని ఆలయ ధర్మకర్త తన్నుడు శ్రీనివాస్ బాబు తెలిపారు. వారాహి దేవుని ఆరాధిస్తే శత్రుబాధలు తొలగిపోతాయని, మన ఇక్కట్లన్నింటికీ అమ్మ అద్భుతమైన పరిష్కారం చూపుతుందని భక్తులు నమ్మకంగా తెలిపారు. తెలుగు పంచాంగం ప్రకారం ఈ నెల 15న ప్రారంభించిన వారాహి గుప్త నవరాత్రులు ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగుతాయని చెబుతూ భక్తులు విశేషంగా హాజరై అమ్మవారిని దర్శించుకోవాలని సూచించారు. ఇదే సందర్భంగా ఆయుష్ శాఖ, తూములూరు శాఖ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ అర్చన, డాక్టర్ హిమబిందు పరీక్షలు చేశారు. భక్తులు దాదాపు 500 మందికి అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు. దేవాలయం ధర్మకర్త తన్నీరు శ్రీనివాస్ బాబు, నాగమల్లేశ్వరి దంపతులు పర్యవేక్షించారు. 15/7/2026 నుండి కుంచవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల సందర్భంగా ఈరోజు 7 రోజుల దీక్ష కోసం ఇచ్చేసిన లంక గ్రామాల నుంచి ఇచ్చేసిన అనంతర పద్మనాభయ్య గారు ఈరోజు దీక్ష తీసుకుంటున్నారు. అలానే మా యోగా గురువు గారు పూజ్యులు శ్రీ ముద్దాభక్తుడు రమణయ్య గారి జన్మదినం సందర్భంగా వారు మేడం గారు ఇద్దరు కూడా ఇవాళ అమ్మవారికి సార సమర్పించారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారికి సార తీసుకొచ్చినందుకు వారికి మా కృతజ్ఞతలు, మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. శ్రీ 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 ప్రజ్ఞానంద సరస్వతి శ్రీ బాలస్వామి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ గుప్త నవరాత్రి ఉత్సవాల్ని ప్రజలందరూ కూడా విచ్చేసి అమ్మవారి కరుణాకటాక్ష కుంచవరం గ్రామంలో వారాహిదేవి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ 3వ రోజు అమ్మవారు ప్రతిరోజు కూడా దర్శనమిస్తున్నారు. ప్రతిరోజు కూడా కుంకుమ పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా పూజ్యశ్రీ బాలస్వామిజీ గారి ఆధ్వర్యంలో ఈ నవరాత్రులు జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను.